ఓం నమో శ్రీ గురుభ్యో నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీగురుభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఫలం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున సమస్త మానవాళికి ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవి యొక్క పరిపూర్ణ కరుణా కటాక్షాలు అందాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పాద పద్మాలు పట్టి నమస్కరిస్తూ, ప్రతి నిత్యము కూడా ఈ లలితా సహస్రనామ వైభవాన్ని మనమందరము తెలుసుకుంటూనే ఉన్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహము చేత మొన్నటి వరకు కూడా అమ్మవారి చేతులకు సంబంధించినటువంటి నామాలని చెప్పుకున్నాం. నిన్నటి రోజున అమ్మవారి స్తనద్వయము గురించి, అలాగే అమ్మవారు నాభీ మండలం గురించి, తర్వాత అమ్మవారు నడుము మీద ఉన్నటువంటి నూగారు గురించి చెప్పుకున్నాం అన్నమాట. ఈ నామాలకి విశేషార్థము ఉన్నటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషం ఏమిటయ్యా అంటే, కేవలంగా అవి బాహ్యంలో మనం చూసేటటువంటి ఒక స్త్రీ యొక్క సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. అది కేవలంగా అవి ఒక రక్తమాంసాలతో ఏర్పడినటువంటి స్తనములు కాదు. అవి జగత్తు యొక్క సమస్తమైనటువంటి సృష్టిని, స్థితిని చూపించడానికి అవి ఒక కేంద్రీకృతమైనటువంటి స్థానములు. అమ్మవారి యొక్క దేహాన్ని పక్కన పెట్టినట్టయితే మన జీవితంలో కూడా మనం ఇప్పటికి కూడా బ్రతికున్నాము, ఒక మాటలు మాట్లాడగలుగుతున్నాము, జీవించి ఉన్నామంటేనే మన అమ్మ యొక్క స్తనములు ప్రసాదించినటువంటి భిక్ష. ఆ స్తనములు గనక మనకి పుట్టిన వెంటనే పాలు గనక త్రాగించి ఉండకపోతే ఏమో ఎటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళమో మనము కూడా. కాబట్టి కేవలంగా అవి ఒక మాంసపు ఖండములు మాత్రమే కాదు. మనం ఎంత బాధపడినా మన బాధని తీర్చడానికి కోసం అమ్మ ఎంత బాధపడినా కూడా పాలంత అయిపోయి రక్తం మనం పీల్చుకుంటున్నా సరే అంతటి బాధను కూడా భరించి అమ్మ ఎంతో ప్రేమగా మనకి జీవితాన్ని ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి ఔషధతత్వం కలిగినటువంటి స్తనములు ఆ స్తనములు అన్నమాట. జగన్మాత స్తనములు ఆ స్తనములు అన్నమాట. వాటికి రెండు చేతులు పెట్టి నమస్కరించిన మన జన్మాంతరం కూడా ఆ యొక్క స్తనముల యొక్క రుణములు తీర్చుకోలేం. జగన్మాత యొక్క విశేషించి అమ్మవారి శక్తి ఎలాంటిదయ్యా అంటే, అది కేవలంగా ఒక మనుష్యుల్లోనే కాదు, సమస్తమైనటువంటి జంతుజాలానికి కూడా అమ్మవారి శక్తి అనుగ్రహింపబడుతుందన్నమాట. ఎందుకంటే ఆవిడ, మనం ప్రతిసారి ఎన్నో పర్యాలు చెప్పుకున్నాం, ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాశ్రమ విదాయని చెప్పుకున్నాం కదండి. ఇటువంటి సందర్భంలో కూడా ఈ రోజున మనకి చాలా రకాలైనటువంటి వైద్య విధానంలో మార్పులు వచ్చి కొన్ని సందర్భాల్లో తల్లి అనారోగ్యం పాలైతే బిడ్డలకి పాలు అంతగా స్రవించవన్నమాట, పాలు రావు తల్లికి. అటువంటి పాలు రాని పరిస్థితిలో కూడా జగన్మాతే కొన్ని స్వరూపాల్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. అందులో అమ్మ తర్వాత అమ్మ లాంటిది ఎవరై అంటే గోమాత.
ఆ గోమాత యొక్క క్షీరము పసిబిడ్డకి తాగించడానికి చాలా శ్రేయస్కరమైనటువంటి పాలు ఆ ఆవు పాలు. అందుకే కదండీ! మనం దేవాలయంలో వెళ్ళిన వెంటనే భగవంతుడికి అర్పించేటటువంటి శ్రేష్టమైనటువంటి పదార్థాల్లో గూడా ఆవు పాలే వాడతామనమాట. మనం ఇప్పుడు వాడేటువంటి టెట్రా ప్యాకెట్లు ఇవి కాదు. అవి అసలు యథార్థానికి ఆవు పాలు ఒక రోజు మించి నిలవ ఉండకూడదు. కానీ కాలమాన పరిస్థితులు బట్టి వాటిని మార్చగలమంటే వీలున్నంత వరకు కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు మాత్రమే పరమేశ్వరుడికి అభిషేకం చేయడానికి శ్రేయస్కరమైనటువంటివి. కాబట్టి ఆవు పాలనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో పురిటిలోనే బిడ్డ మరణించిన తర్వాత తల్లి గనక దూరమైతే ఆ బిడ్డకి పాలు తాగించడానికి పాలు పట్టాలంటే చాలా శ్రేయస్కరమైన పాలు ఎవరైనా ఉంటే ఆవు పాలే. గతంలో ఇన్ని వైద్య విధానాలు అందుబాటులో లేవు కనుక గోపాలు ఆవు పాలు తాగించినట్టయితే కనుక బిడ్డకి చాలా శ్రేయస్కరమైనటువంటి మేధస్సు, ఒంటి దేహ దృఢత్వము, నరాల యొక్క దృఢత్వం కూడా విశేషంగా ఏర్పడుతుందన్నమాట. అందుకే ఆవు పాలు తాగటం అనేటువంటిది ఎప్పుడైతే మనం మరిచిపోయామో, ఆవు పాలు తాగడం గానీ, ఆవు పెరుగు తినడం గానీ, ఆవు నెయ్యి మన దేహానికి ఈ దేహంలో కలవటం ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఆ కాలం నశించిపోతుందో, ఎంతవరకు తగ్గిపోతూ అవుతుందో, మన దేహంలో కూడా దృఢత్వం కూడా తగ్గిపోతుందనమాట. పట్టుమని 10 నిమిషాలు కూడా నిలబడి నడిచేటటువంటి శక్తి ఉండదనమాట. జ్ఞాపక శక్తి శూన్యమైపోతుందనమాట. ఇప్పుడు చదువుకున్నటువంటి విషయాన్ని మరొక 2 గంటల తర్వాత గుర్తుపెట్టుకునేటువంటి శక్తి నశించిపోతుంది. మేధస్సు తగ్గిపోతుంది. ఎముకలలో శక్తి నశించిపోతుంది. మరి గతంలో మన తాతగారు, మన మామగారు ఇంతటి శక్తిని ఎందుకు పెంపొందించుకున్నారంటే ఈ ఆవు పాల యొక్క పాలలో ఉండేటువంటి శక్తి అన్నమాట. అంతటి శ్రేయోదాయకమైనటువంటిది ఈ ఆవు పాలు. అందుకే కదా స్వామి మనకి గంగి గోవు పాలు గరిడైన సాలు కరివిడైనదేమి కరిమి పాలు. అంటే ఏనుగు పాలు ఎన్ని లీటర్లు ఉన్నా కూడా అవి తాగడానికి శ్రేయోదాయకం కాదనమాట. ఒక్క గరిటెడు ఉన్నా సరే గంగి గోవు పాలు గరిటెడైన మాత్రం చాలంటారు పెద్దలు ఋషులు. అప్పుడు ఎంతటి విశేషమైన శక్తి ఆవు పాలకు ఉంటుందన్నమాట. అందుకే గోవుకు మించినటువంటి పరదైవమ తత్వం ఇంకోటి ఉండనే ఉండదన్నమాట. మనం నమస్కరించుకుని ఒక అమ్మవారి దేవస్థానంలోకి వెళుతూ ఉన్నాం, ఇంటి నుంచి ఏదైనా గుడిలోకి వెళ్తున్నాం. ఆ గుడిలోకి వెళ్తూ ఉండగా మీకు ఎదురుగుండా ఒక ఆవు వచ్చిందనుకోండి, సాక్షాత్‌గా నిన్ను అనుగ్రహించడం కోసం గర్భగుడిలో పూజలు అందుకునేటువంటి దేవతా స్వరూపమే నీ ఎదుట ఆ గోరూపంలో వచ్చినట్టు అనమాట. ఆ గోమాతకు అంతటి శక్తి అనమాట. ఎటువంటి కల్మషాలు లేకుండా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి లోకంలో జీవి ఏదైనా ఉంటే గోవేనమాట. అందుకే గోవు నుంచి ఉద్భవించినటువంటి సమస్త రకములైనటువంటి వ్యర్థ పదార్థాలు కూడా అన్నీ కూడా ఎంతో ఆయుర్వేద తత్వం కలిగినటువంటివి, ఔషధ తత్వం కలిగినటివి, చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటివి అన్నమాట. అంతటి శక్తి అన్నమాట. అందుకే గోక్షీరము సాక్షాత్‌గా జగన్మాత క్షీరమే. ఆవు పాలంటే సాక్షాత్‌గా జగన్మాతకు సంబంధించినటువంటి ఆవు పాలే. అమ్మ పాలు. కాబట్టి అమ్మ పాలు తాగాం కాబట్టే ఇంతగా మనం మాట్లాడగలుగుతున్నాం. ఇంతగా జీవించగలుగుతున్నాం. మనం శక్తి నిలబడిందంటే అమ్మ పాలు యొక్క శక్తి అన్నమాట. అందుకే ఆ స్తనములకి ఎన్ని వందల సార్లు నమస్కరించుకున్నా సరే అది రుణము తీరబడినటువంటిదనమాట. అందుకే శాస్త్రంలో ఒక మాట ఉంటుందన్నమాట. ఉత్తర క్షణం ఒక జీవుడు గతంలో ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా ఆ జీవుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కసారి భస్మం అయిపోవాలంటే పంచగవ్య ప్రాసనము అని చెప్పి శాస్త్రంలో ఒక క్రియ ఉంటుందన్నమాట. గవ్య ప్రాసనము. ఈ గవ్య ప్రాసనము అనగా ఏమిటంటే అందులో 5 పదార్థాలు కలుపుతారనమాట. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గోమూత్రము, గోమయము. ఈ 5ంటిని కొన్ని రకాల మంత్రాలతో చెప్పి ఆ యొక్క పంచగవ్య ప్రాసన తీసుకున్న వెంటనే పెద్ద గడ్డి మూప మీద కొద్దిగా పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేస్తే ఎంత భగ్గుమని మండిపోతుందో, గతంలో తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా ఉత్తర క్షణం పటాపంచలైపోవాలంటే ఈ పంచగవ్య ప్రాసనమని చేస్తారన్నమాట కొన్ని సందర్భాలలో. అంతటి విశేషమైనటువంటి శక్తి. అంటే అది తెలిసి తెలియక పాపాల కోసం విపరీతమైనటువంటి పాపాలు చేసేసి నేను గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తానని ఈ పంచగవ్య ప్రాసన తిండే పాపాలను నశించిపోతాయని కదా, అవి తెలియక చేసినటువంటి పాపాలకు గతంలో మనం చేసినటువంటి పాపాలకు అనమాట.
అంతేగాని ఈ జన్మలో గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తాను, పంచగవ్య ప్రాసం నిత్యము నీవు సేవిస్తాను, నా పాపాలన్నీ పోతాయంటే అది పోవనమాట. తెలియక చేసినటువంటి పాపంలో కోసం అనమాట ఆ యొక్క విశేషమైనటువంటి శక్తి. కాబట్టి ఈ యొక్క అమ్మ తత్వం ఎలాగుంటదంటే మరి గోవు, ఆవు పాలు ఎలా స్రవిస్తాయండి? ఇప్పటికే ఏ సైన్స్‌కి అందనటువంటి శక్తి ఏదయ్యా అంటే ప్రతి జీవిలో గూడా పాలు ఎలా స్రవిస్తున్నాయి? మనం తినేటటువంటి అన్నము, కూర, పప్పు ఏదైనా పెరుగు లాంటిది పదార్థాలు. మనమంటే ఇన్ని రకాల ఔషధ గుణాలు తింటాం. వీరి ముందు ఎందుకు పనికిరానటువంటి గడ్డిని తిని ఆవు తనలోని శక్తిని అంతా కూడా కూడబెట్టుకొని ఆవు పాలు స్రవిస్తుందనమాట. ఆవు పాలు తయారు చేసుకుంటుంది. నిజంగా ఆ గోవుని గనక తలుచుకున్నట్టు అది ఎంత విశేషమైనటువంటి ఒక ధ్యానం చేస్తున్నటువంటి ఋషిలాగా కనిపిస్తుందనమాట. తనకి కావలసినటువంటి ఆహారాన్ని కూడా గబగబ గబా స్వీకరిస్తుంది ఆ గడ్డి అంతా గూడా. స్వీకరించేసి ఒక పక్కన ఏకాంతంగా కూర్చుని చక్కగా జపం చేసేటటువంటి యోగి పుంగవుడిలాగా తన నోరు పెదవులను కూడా కలుపుతూ నిదానంగా నెమరు వేసుకుంటుందని. అప్పుడు ఆ గోవుని గనక చూసినట్టే మనం గమనించండి. అది నోట్లో మంత్రజపం చేసేటటువంటి ఋషిపుంగవుడిలాగా మనకు కనిపిస్తుందనమాట. నిదానంగా ఆ గడ్డిని మొత్తం నెమరు వేసుకొని నమిలి, 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 నమిలి ఆవు పాలు తయారు చేస్తుందనమాట. ఆ యొక్క గోవుకున్నటువంటి తత్వమే జగన్మాత తత్వము గూడా. ఎందుకంటే ఆ పాలు తన బిడ్డ కోసమే తయారు చేసుకోదనమాట. కేవలంగా దూడకి ఎన్ని పాలైతే సరిపోతాయో అన్ని పాలు మాత్రమే గోవు తయారు చేసుకోదు. తన దూడ తాగగా మిగిలినటువంటి పాలను కూడా మనందరికీ సమర్పిస్తుందనమాట. అలాగే జగన్మాత కూడా మన అందరి కోసం కూడా ఇన్ని పాలు ఆవిడ తయారు చేయబడుతుందనమాట. ఆవిడ స్తనముల నుంచి మనకి అందజేయబడుతున్నాయన్నమాట. ఆ గోవు పాలు, ఆవు పాలు యొక్క శక్తి అనమాట. అలాగే ఒక కుక్క చూడండి. రోడ్డు మీద తిరిగే ఒక కుక్క అది తినేటువంటి పదార్థాలు ఏమి తింటుంది? దానికి కేవలం పౌష్టికాహారమా? ఎంతమంది పిల్లలు పుట్టేస్తారనమాట. ఒక 6 పిల్లలు, 10 పిల్లలు పుట్టేస్తారు. జగన్మాత వైభవం ఎక్కడ ఉంటుందయ్యా అంటే మాకు సామాన్యమైనటువంటి మానవుడికి ఎప్పుడూ కూడా ప్రసవం అయితే ఒక బిడ్డో, ఇద్దరు బిడ్డలో పుడతారు. కానీ ఒక కుక్క ఈనిన వెంటనే దానికి ఎక్కువ మంది పిల్లలు పుట్టేస్తారనమాట. అన్ని పిల్లలు పుడితే దానికి అన్ని స్తనములు కావాలి కాబట్టి జగన్మాత ఆ యొక్క తత్వమంతా కూడా ఆ కుక్కలో పెట్టిందనమాట. స్త్రీకి ఎప్పుడూ 2 స్తనములు కానీ అదే 2 స్తనములే మరి కుక్క పిల్లకి పెడితే కుక్కకుంటే మరి దానికి డజనో, అర డజనో పిల్లలు పుట్టేస్తాయి ఒకేసారి. ఆ పిల్లలన్నీ పాలు తాగాలంటే కాబట్టి ఒక కుక్కకు ఉండేటువంటి స్తనములు ఎక్కువగా ఉండాలని చెప్పి జగన్మాతను ఎక్కడ చూస్తామండి? ఆ యొక్క జీవిలో ఉన్నటువంటి శునకములో అమ్మవారు కనిపించట్లా? దానికి పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంతమంది పిల్లలకి పాలు తాగించారంటే దానికి అన్ని పాలు ఎక్కడి నుంచి స్రవిస్తున్నాయి? కానీ గోవుకి ఒక దూడే పుడుతుంది. ఒకటో రెండో పుడతాయి. కానీ గోవుకి 4 స్తనములుంటాయి. ఒక స్తనము గోవుకి దూడకు అప్పజెప్పి మిగిలిన 3 స్తనములు కూడా మానవులు తాగడానికి ఆ గోవు సమర్పించుకుంటుందనమాట. మనందరికీ కూడా ఇచ్చేటటువంటి గోపాలనమాట. ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి మలాన్ని కూడా తిని ఒక వరాహం పంది దాంట్లో కూడా పాలొస్తాయా? మరి ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే జగన్మాత నీకు ఒక్కడికే తల్లి కాదురా నాయనా, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని చరాచర జీవులందరికీ కూడా స్తన రూపాల్లో ఉన్నటువంటి జగన్మాత ఒకటే. ఒక చేప కొన్ని రకాల చేపలు చూడండి. ఆ చేపలో కూడా పాలు స్రవిస్తూ ఉంటాయి. ఎన్ని రకాలుగా ఒక జీవికి కాదు అనేక మంది జీవులకి ఆ స్తనముల యొక్క భాగ్యం అందిస్తున్నావు కాబట్టి తల్లి జగన్మాత నీ యొక్క దర్శన భాగ్యం చేతనే మాకు సమస్త రకాల ఐశ్వర్యాలను కూడా కురిపించుగాక. అందుకే మంగళసూత్రం ఎప్పుడు కూడా గుండెల దగ్గరే ఉండాలంటారు పెద్దలు. మంగళసూత్రం గుండెల దగ్గర ఎందుకు ఉండాలంటే ఇక్కడే ఈ స్తనముల మధ్య భాగంలోనే జగన్మాత కొలువై ఉంటుందన్నమాట. సమస్తమైనటువంటి శక్తి స్వరూపం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ గనక ఉంటే నీ కుటుంబానికి సమస్త ఐశ్వర్యాలు, భోగాలు, సుఖాలు ఎటువంటివి కావాలో అన్నీ అవి కురిపించగలనటువంటి జగన్మాత. కాబట్టి అమ్మవారు ఈ కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతి మనస్తన్యై నమో నమః అని చెప్పిందనమాట. అయ్యవారు కామేశ్వర ప్రేమరత్న, అయ్యవారు ప్రేమనబడేటటువంటి రత్నాన్ని అమ్మవారికి బహూకరించినట్టయితే ఆ ప్రేమరత్నం అమ్మవారు స్వీకరించిందనమాట. స్వీకరించి ఎదురు బదురు సమన్యాయం అనమాట. మనం కూడా భక్తితో ఇప్పుడు కామేశ్వరుడు ఇది మనకి అన్వయం చేసుకునే శ్లోకాన్ని మనం కూడా ఏదైనా కామం అంటే కేవలంగా లౌకికమైనటువంటి కామమే కాదు. ఏదైనా కోరికతో అమ్మవారికి దేవస్థానానికి వెళ్తాం. దేవస్థానానికి వెళ్ళమ్మా నాకు ఫలానా ఉద్యోగం కావాలనో లేదా ఫలానా
మా బిడ్డకి ఆ వివాహం కావాలనో, లేదా ఎటువంటి కోరికైనా సరే కామేశ్వరుడు ఇక్కడ మనం కామేశ్వరుడు అంటే మనకు మానవ సంబంధమైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటే మనం కోరికతో దేవస్థానానికి వెళ్ళామనుకోండి, అమ్మకి ఏదో సమర్పించుకుంటాం. మన భక్తుల్లో ఉండేటువంటి ఇదే కదండీ! మనం ఇచ్చినటువంటి చిన్న కొబ్బరి చెక్కకో, ఆ కొబ్బరికాయకో, ఆ అరటిపండుకో అమ్మవారికి సమర్పించాలంటే దానికి ఎన్ని కావాలో, అమ్మ ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి, ఇల్లు కావాలి, ఫ్లాట్ కావాలి, కారు కావాలి, ఇన్ని అడుగుతాం కదా! అన్నిటికి ఏటికి మన ఇందులో హుండీలో సమర్పించిన రూ. 11కి ఇవన్నీ కావాలనమాట. కానీ అమ్మవారు ఇవన్నీ అడిగినా సరే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని కోరికలు కోరుకున్నా సరే కొన్ని కొన్ని నెరవేరవనమాట. అమ్మకి తెలుసు బిడ్డకి ఎప్పుడు ఏ సందర్భంలో ఏదిస్తే అది శ్రేయోదాయకము. పసిపిల్లవాడు చూడండి, అమ్మ కూరగాయలు కత్తిరిస్తూ ఉందని కట్ చేస్తూ ఉండగా నాకు ఆ ఎర్రగా పిడితో ఉన్నటువంటి కత్తి కనిపించిందనుకోండి, అమ్మో నాకు ఆ కత్తి కావాలి, నాకు కత్తి కావాలి, కత్తి ఇస్తేనే కానీ నేను అన్నం తిననని మారం చేస్తాడు. ఒక్కొక్క సందర్భంలో ఎందుకంటే వాడికి కత్తి ఇస్తే వాడికి ప్రమాదహేతువు అయిపోతుందన్నమాట ఆ కత్తి. ఆ కత్తి ప్రమాదహేతువు కాకుండా వాడిని మందలించైనా సరే 4 దెబ్బలు పీకినా సరే కత్తి దూరంగా దాచేస్తుందమ్మ. ఎందుకంటే వాడికి ప్రమాదకరమైన హేతువు. అలాగే ఒకవేళ వాడు అడిగేది కన్నా ఇచ్చారనుకోండి వాడికి ఇంకా ప్రమాదం సంభవిస్తుందన్నమాట. అలాగే కొన్ని కొన్ని సందర్భాలు అమ్మవారిని పాదాలు పట్టి ఎంత మనం ప్రార్థించినా కూడా ఈ కోరికలు ఎందుకు అమ్మవారు తెచ్చినంటే అది నీకు ప్రమాదకరమైనటువంటి కోరికలు అవి. మరి వాడేమీ పూజ క్రతువు చేయడు కదమ్మా, పక్కవాడు నా పక్కవాడు వాడికేమో అలా అనుగ్రహించావు, నన్నేమి ఇలా అనుగ్రహించావు అనుకోకూడదనమాట. దుర్మార్గుడు అనుభవించేటటువంటి సుఖాలు సౌఖ్యాలు ఎటువంటివయ్యా అంటే అది చలికాలంలో చూరు గురిసికి అంటుకున్నటువంటి నిప్పు లాంటిదనమాట. చలికాలం మంచి చలికాలం, ఈ చలికాలంలో అనుకోండి, ఈ చలికాలంలో వెచ్చగా లోపల ఒకడు గృహస్థుడు ఒక వ్యక్తి పడుకున్నాడు చక్కగా మంచం కింద నేల మీద పడుకున్నాడు అనుకోండి, ఎవరో కొద్దిగా చూరుకి నిప్పు అంటించిందనమాట, లేదా వాడు వండుకున్నటువంటి వంటలోనే ఒక నిప్పుర వెళ్ళి ఆ ఇంటికి అంటుకుందనమాట. కొద్దిసేపు చాలా వెచ్చగా ఉంటుందన్నమాట. వెచ్చగా ఉండదు కదా అని చెప్పి వాడు అదే గుడిసెలో కూర్చొని అబ్బా ఎంత వెచ్చగా ఉందో, ఎంత హాయిగా ఉందో, చక్కగా రాత్రంతా ఇక్కడే నిద్రపోదాం అనేటువంటి భావనలో ఉంటుందన్నమాట. తీరా చూరంతా అంటుకున్న తర్వాత వాడు బయటకు వద్దామంటే ఎంత ప్రయత్నం చేసినా సరే వాడు బయటికి రాలేదన్నమాట. వాడు ఆ యొక్క పూరి గుడిసెలోనే దహించుకుపోతాడు తప్ప ఎంత ప్రయత్నించినా వాడు బయటికి రాలేదన్నమాట. చూరు అంటుకున్న ఉత్తర క్షణం వాడు గ్రహించి బయటకు వచ్చేయగలిగితే ధన్యుడే. కానీ అది రాబుద్ది కాదనమాట. చలికాలం అసలే ఇంతటి వెచ్చగాలం చలి దేహం అంతా కూడా వణికిపోతూ ఉండగా మంచి వెచ్చడి గాలి తగులుతుంది అనుకుని వాడు ఉంటాడు. అలాగే దుర్మార్గుడైనటువంటి వాడు అనుభవించే సుఖాలను కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. అందుకనే ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలన్నమాట. మనకి ఇంతటి సంపద వచ్చింది, ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని మోసం చేయకుండా తెచ్చామా మనం, ఎవరిని బాధ పెట్టలేదు కదా. ₹1 ఇంట్లోకి వస్తుంది అంటే అది ఎవరిని బాధ పెట్టకుండా వచ్చింది కదా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు కొన్ని కోట్లు వచ్చి పడిపోవచ్చు, కొన్ని లక్షల రూపాయలు నాకు వచ్చి ఎవరైనా ఇచ్చినా లంచం తీసుకున్నా సరే ప్రస్తుతానికి సుఖంగా ఉంటుందేమో. తర్వాత ఆ ధనాన్ని అధర్మంగా సంపాదించినందుకు మనం అనుభవించేటటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే అది వర్ణనాతీతం అన్నమాట. ఎంతమంది పిల్లలు చూడట్లేదండి ధనవంతుల పిల్లల్ని, దుర్వ్యసనాల పాలైపోయి వాడు కోరిన కోరికలు కోరినట్టు తీర్చడం వల్ల విపరీతమైన వేగంతో బళ్ళు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిపోయినటువంటి వారు ఎంతమంది చూడట్లా మనం. జీవితంగా ఆ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలము ఏడుపు చూడట్లా ఎందుకు. మనం చేసినదంతా కూడా బిడ్డలకి సంక్రమిస్తుందన్నమాట. కాబట్టి మన బిడ్డలు శ్రేయస్సుగా ఉండాలి, ధర్మపదంగా ఉండాలంటే వాడు ఎప్పుడుగా మనం ధర్మపదంలో ఉంటేనే వాడు ధర్మపదంగా ఉండి తీరతాడు. తల్లిదండ్రులు పాటించినటువంటి ధర్మం బిడ్డలకు ఎలా వస్తుందండి. మా జీవితాలు ఎలాగో నాశనం అయిపోయినాయిరా, నువ్వైనా ధర్మపదంగా ఉంటండి, వాడు ఎలా ఉంటాడు, నిన్ను చూసే వాడు నేర్చుకుంటాడనమాట. అలాగే ధర్మాత్ముడు కొంతకాలం కష్టపడి ఉండొచ్చు అనమాట. ధర్మాత్ముడు చేసేటటువంటి జీవితం అంతా ఎలా ఉంటుందంటే, ధర్మాత్ముడు చేసే ధార్మిక పదాలు, ధర్మం గుణాలు, ధర్మాన్ని సంరక్షించేటటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే వాడు భూమిలో వేసినటువంటి ఒక విత్తనం లాంటిదన్నమాట. విత్తనం వేసిన వెంటనే మొలకొచ్చేది కదండి. వేసిన వెంటనే మొలకొచ్చేది అది రావడానికి కొంత సమయం పడుతుందన్నమాట. కానీ ఎప్పటికైనా సరే అది మొలకెత్తి అంత చెట్టు మహావృక్షమై
పువ్వులు పూసి, కాయలు కాసి 10 మందికి నీడనిస్తుంది. ఆ పండ్లు నువ్వు తినడానికి కూడా శ్రేయస్కరమైనటువంటి శ్రేయ మార్గమైనవి ఉంటాయన్నమాట. ధర్మాత్ముడు ఇప్పుడు చేసేటటువంటి పుణ్యకృతం ఎటువంటిదయ్యా అంటే, భూమిలో నాటినటువంటి విత్తనం లాంటిది. అందుకే కదండీ! మంచి ఎప్పుడు కూడా కొంచెం నిదానంగా ఎక్కుతుందన్నమాట తలకి. కొన్ని కొన్ని ఉత్ప్రేరకమైనటువంటి గంజాయి, పొగాకు లాంటివి ఉత్తర క్షణం అవి తలకి మత్తెక్కిచ్చేస్తాయన్నమాట. ఒక ఔషధమే ఉండే జ్వరం వచ్చినప్పుడు ఔషధం ఉండి అది చాలా నిదానంగా ఆ జ్వరం తగ్గించడానికి ఉపయోగపడేటువంటి టాబ్లెట్ ఉంది చూసారా? అది చాలా నిదానంగా పనిచేస్తుందన్నమాట. కానీ ఈ మత్తు పదార్థాలనేవి ఏమిటంటే ఉత్తర క్షణం అవి తలకి మత్తెక్కిపోతాయన్నమాట. అంటే అమ్మవారు అనుగ్రహించేటటువంటి అనుగ్రహం కూడా కొంతసేపు ఆలస్యమైనా సరే అది నీకు శ్రేయో మార్గమే. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే మనం కోరికతో ఒక అమ్మవారు సమర్పించాం. కానీ అమ్మవారు ఒకటికి 2 ఇవ్వాలనుకుంటుందన్నమాట నీకు. అయ్యో! వీడు నాకు ఇంత ప్రేమతో నన్ను దర్శనం చేసుకున్నాడు వాడు. ఇంత ప్రేమతో నన్ను దర్శించాడు వాడు. వాడికి ఎంత కష్టపడ్డాడో పాపం కదూ! వాడికి నాకు ఏదో తృణమో పనో వాడికి తోచింది నాకు సమర్పించాడు. లేదా నోరారా అమ్మా అని పిలిచాడు వాడు నన్ను. కాబట్టి నేను వాడిని రక్షించొద్దని చెప్పి ఇంకా రెట్టింపు ఇవ్వాలని చూస్తుందన్నమాట. అందుకే అయ్యవారు కామేశ్వర ప్రేమరత్నం అనే ఒక మణిని సమర్పిస్తే అమ్మవారు ఆయనకి ప్రత్యామ్నాయంగా 2 రత్నాలు బహూకరించిందనమాట. ఇది చమత్కారంగా ఎలా చెప్తారంటే మనకి వచ్చే సంక్రాంతి పండుగను చూసారా? సంక్రాంతి పండగకి కొన్ని పెద్ద పందాలు ఉంటాయి. కోళ్ళ పందాలు, పేకాటలాడుతూ ఉంటారు కదా! ఈ పందాలు కోడి పందాలు అంటే వారు మన గోదావరి జిల్లాలో ఎక్కువ కదా! ఇదిగో నా పందెం 100 అనుకోండి. ఇదిగో నా పందెం 400 అని వేసేస్తారు చూసారా? అంటే ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. అర్థమయ్యేటటువంటి భాషలో. ఒక పందెం ఎవరో ఒక రూ. 100 పందెం వేశాడు. దానికి రెట్టింపు పందెం 200 వేసేసాడు అనుకోండి. 100 ఇతను గనక ఓడిపోతే 100 ఆయనకిస్తే 200 ఇవ్వాలన్నమాట. అలాగే పై పందాలన్నమాట. 4, 5 వందలు ఇచ్చేస్తారు చూసారా? అలాగే అమ్మవారు ఆ రత్నాన్ని ఆయనకిస్తే ఆయనకి 2 రత్నములు ఆయనకు బహూకరించిందనమాట. అలాగే మన ప్రేమతో అమ్మవారికి అమ్మాని నోరార నమస్కారం చేసుకుంటే ఆవిడ మనకి రెట్టింపు ఇవ్వడానికే చూస్తుందన్నమాట. అందుకే ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవిని ఒకతను అమ్మవారి భక్తుడే, మహాభక్తుడే అనమాట. అతను జీవితాంతం అమ్మవారి సేవ చేసి కాలం పరమపదించారనమాట. అతని కళేబరాన్ని తీసుకువెళ్ళడం కోసం లక్ష్మీదేవి అంతటిది వైకుంఠం నుంచి దిగి వచ్చిందనమాట. శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి అమ్మవారు కూడా ఇద్దరు దిగి వచ్చారు. ఏ స్వరూపం అయితే ఉందండి. చక్కగా అతన్ని ఎక్కించుకున్నారనమాట. లలితా త్రిపుర సుందరి అనుకోండి, మణిద్వీపం నుంచి వైకుంఠం విమానం వచ్చి ఆ భక్తుని ఎక్కించుకుందనమాట. కానీ అయ్యవారు మహాకామేశ్వరుడు సింహాసనం ఉన్నారు. మహాకామేశ్వరి లలితాదేవి మాత్రం కొద్దిగా పక్కగా నిలబడి ఉందన్నమాట. ఏమి లలిత ఎదరికిరా, ఎందుకు వీడంటే నువ్వు బ్రతికున్నంతకాలం వీడిని మనస్ఫూర్తి చక్కగా ఆశీర్వదించాలండి. వాడు ఇబ్బంది పడుతున్నాడు నీ సంస్థలో అని ప్రతి క్షణం వీడి గురించి ఆలోచించేదానివి కదా. మరి అంతటి వాడు నీ గురించే మరి వయసు అయిపోయిన తర్వాత నీ గురించే మోక్షాన్ని పొంది ఈ మణిద్వీపం చేరుకుంటున్నాడు. మణిద్వీపం చేరుకుంటే మరి అతనికి నీకు ఎంతో ప్రేమ కల పిల్లవాడు ఇతను. మరి ఎందుకు ముఖం చూడొచ్చాలంటే ఆవిడ ఎందుకో ఏదో ఇంతకు మించి ఏమి చేయలేనా అనేటటువంటి కొంచెం సంకుచిత భావనలో అమ్మవారు ఉందన్నమాట. అతనికి ముఖం చూపించలేక చనిపోయిన వ్యక్తికి అతను మోక్షాన్ని పొంది అమ్మవారి విమానంలో ఎక్కి అమ్మవారి ఎదురుగా కూర్చున్నారు. కానీ అమ్మవారి మాత్రం ముఖం చూపించకుండా పక్కన నిలబడిందనమాట. ఎందుకు లలిత అలా ఉన్నామని మహాకామేశ్వరుడితే అమ్మవారు చెప్పిందనమాట. ఇతను ఏమీ తెలియనటువంటి వయసులో నా యొక్క ముందుకొచ్చి నోరారా అమ్మా అని పిలిచాడు. నేను ఉన్నాను కదా అని నేను నమ్మి అమ్మా అని పిలిచినందుకు జీవితంలో మంచి చదువునిచ్చాను, ఉద్యోగాన్ని ఇచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను, మంచి అనుకూలమైనటువంటి అందమైనటువంటి భార్యనిచ్చాను, ఎంతో గుణవంతులైనటువంటి బిడ్డలను ఇచ్చాను, వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇచ్చాను, సంపదలు ఇచ్చాను, మంచి కోడల్ని మనవరాల్ని మునిమనవరాల్ని ఇచ్చాను, ఎంతో స్వగృహాన్ని ఇచ్చాను, వాహన యోగాన్ని ఇచ్చాను, 10 మందిలో గుణవంతుడు అనేటువంటి ఖ్యాతి చెందుకున్నాడు, 10 మందిలో మంచి గుణాన్ని పెంపొందించుకున్నాడు. ఇవన్నీ నా అనుగ్రహం వల్ల వచ్చినవే. కానీ నోరారు అమ్మా అని పిలిచినందుకు ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చాను కదా, కానీ ఇంతకు మించి నేను ఏమి ఇవ్వలేకపోయాను. ఇంతేనా నా యొక్క పరిమితి? ఇంతకు మించి ఏమీ ఇవ్వలేనా అని ఇంతకు మించి ఏమీ ఇవ్వలేకపోయాననేటువంటి భావన చేత అమ్మవారు అతనికి ముఖం చూపించకుండా పక్కన నిలబడిందమ్మా అని చెప్తారనమాట.
కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా బిడ్డలకి ఇద్దామని చూస్తుందన్నమాట. వీడికి ఎంత ఇస్తే పాపం ఎంత ఇస్తే వాడి కడుపు నిండుతుందో. ఆవిడ పెట్టడంలో కూడా మన అమ్మే చూడండి, అన్నం పెడుతూ ఉండగా, "ఏం పిన్ని" అని పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి అన్నబడితే, "ఇంకా ఎంత వయసొచ్చినా ఇంకా పిల్లకి అన్నం పెడుతున్నావేంటి?" అన్నారనుకోండి. ఏదో పర్లేదులే పిన్ని, దానికేం తెలుసు చిన్నపిల్ల" అని ఆవిడ ఉత్తర క్షణం బయటికి వెళ్ళిన వెంటనే, "పడ్డాయా కళ్ళు? ప్రశాంతంగా పిల్లకి అన్నం తినిపించినవరుగా" చెప్పి వెంటనే దిష్టి తీసేసి పక్కన పడేస్తుందన్నమాట అమ్మ. అంతటి సామాన్యమైన లౌకికమైన అమ్మకే అంతటి ప్రేమ ఉంటే, సమస్తమైన జగత్తులు కన్నటువంటి తల్లి జగన్మాతకి ఎంతటి ప్రేమ ఉంటుందండి. అందుకే కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపనస్తన్యై నమో నమః. అంతటి శక్తివంతమైనటువంటి స్తనములు కలిగినటువంటి తల్లి అన్నమాట. ఆ స్తనములు అంతటి విశేషమైనటువంటి భాగ్యాన్ని మనకి కృప కురిపించేటటువంటి స్తనములు ఆ స్తనములు అన్నమాట. అందుకే కాళిదాసు గారు కూడా ఆ యొక్క భాగ్యాన్ని అమ్మవారి క్షీరాన్ని గ్రోలిన వారే. ఆదిశంకర భగవత్పాదులు కానీ, తర్వాత ఒక ముత్తుస్వామి దీక్షితరు కానీ, అలాగే ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు కాదండి, లౌకికంగాను ఆధ్యాత్మికంగాను మానసికంగాను అమ్మవారి క్షీరాన్ని తాగినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారన్నమాట. ఎంతోమంది జగద్వీక్షాతి చెందినటువంటి మహానుభావులందరూ కూడా అమ్మవారి క్షీరాన్ని గ్రోలినటువంటి వారే, అమ్మవారి క్షీరాన్ని తాగినటువంటి వారే. అందరి మహానుభావులకు కూడా నమస్కరిస్తూ రెండవ నామం అనమాట. నాభ్యాల వాల రోమాలీలతావల కుజద్వయే. తర్వాత నామం 34వ నామం. ఈ నామం అంటే నిన్నటి వరకు చెప్పుకున్నాం ఈ నామం, కానీ నిన్నటి వరకు కూడా ఎంత చెప్పుకున్నా తరిమి తీరనటువంటి నామాలు ఈ నామాలు అన్నమాట. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయే నమో నమః. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి, ఇది 16వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరిస్తూ నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయే. అమ్మవారి నాభి నుంచి కూడా ఒక సన్నటి తీగ ప్రసరించి వెళ్ళిందట. ప్రసరించి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉదాహరణ చెప్పి మనం భూమిలోనే ఒక విత్తనం వేసామండి, ఏ దానిమ్మకాయో లేదా ఇది తినే లతలు, అంటే మహా చెట్లు కాదు, వృక్షాలు కాదు, ఇవి లతలు అనమాట. లతలు అంటే ఇలా పాకుతూ పోయేటటువంటి లక్షణం కలిగినటువంటి చెట్లు అనమాట లతలు. అలా భూమిలోంచి పొదిగినటువంటి ఒక విత్తనం వేస్తే ఆ లత పెరుగుతూ వచ్చిందనమాట. కానీ ఎంత పందిరి వేసి ఒక పందిరి వేశారు, లత పాకాలంటే అది నేల మీద పాకేది కదండి. అన్ని లతలు నేల మీద పాకమన్నమాట. గుమ్మడి పాదు ఉంది, అది నేల మీద పాకుతూ పోతుంది. కొద్ది దూరం వెళ్ళాక ఒక గుమ్మడికాయ, మరొక దగ్గర ఇంకొక గుమ్మడికాయ లేదా పుచ్చకాయ ఉంటుంది, అది పాదే. అది ఒక దూరం వెళ్ళాక కొంత పాదు, ఇంకొక తర్వాత మరొక కొంత పాదు వస్తుందన్నమాట. అలాగే దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. దానిమ్మ చెట్లు ఇవి కొన్ని కింద పడి ధ్వంసం చేయకుండా ఉండాలంటే వాటికి పెద్ద పందిరి వేసి ఆ పందిరి అంతా అల్లుకుంటున్నట్టు వెళ్తాయి అన్నమాట. అలాగే అమ్మవారి యొక్క నాభిలోంచి ఒక లత వచ్చిందనమాట. ఆ లతకి 2 పళ్ళు కాసినాయి అనమాట. ఆ 2 పళ్ళు ఫలములు ఎవరై అంటే నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఈ నాభిలోంచి వచ్చినటువంటి ఒక తీగకి 2 పళ్ళు కాస్తే ఎలాగుంటాయో అలాగే ఉన్నాయమ్మా నీ స్తనములు అని చెప్పడం కోసం ఆ స్తనముల వైభవాన్ని రెండోసారి చెప్పారు. ఎందుకంటే ఇప్పటివరకు మీరు గమనించండి, ఏ నామాన్ని చెప్పినా కూడా ఒకసారి చెప్పారన్నమాట. ఆదిశంకర భగవత్పాదులు కానీ, వ్యాసులు కానీ, అలాగే ఎటువంటి ఋషులు చెప్పినా సరే ఒక నామం చెప్పారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నామంతో మొదలుపెట్టి కన్నులు చెప్పినా ఒక నామమే చెప్పారు, ముక్కుకు చెప్పినా ఒక ఉదాహరణ, నోటికి చెప్పిన ఒక ఉదాహరణ. కానీ స్తనముల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అనురాగము ప్రేమ తగ్గట్లేదనమాట. 1కి 2 సార్లు చెప్తారన్నమాట ఈ నామ వైభవాన్ని. ఇప్పుడు కామేశ్వర ప్రేమరతమణి ప్రతిపనస్తన్యే నమో నమః చెప్పారు. తర్వాత ఈ నామం కూడా అమ్మవారి స్తనముల గురించి అనమాట. నాభ్యాల బాల రోమాలిలతాఫల కుజద్వయే నమో నమః. కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క రుణాన్ని అమ్మవారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేమయ్యా. ఎంతకాలం తీర్చుకున్నా మాత్రం, ఎంత జీవితాంతం కూడా నమస్కరించినా సరే ఆ యొక్క వైభవాన్ని మనం చెప్పలేమన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి అనమాట ఈ నామంలో. ప్రత్యేకించి ఈ నామంలో ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే, ఇది సాధకులకు మాత్రం వర్తించేది ఏమిటయ్యా అంటే, ఈ నామంలో చెప్పేటటువంటి నాభ్యాల వాళ్ళ రోమాలు చెప్పారు కదండి, ఆ నాభ్యాల వాళ్ళ రోమాలకి అది మణిపూర చక్రానికి స్థానమధ్యం అన్నమాట.
ఆ నాభి దగ్గరే మణిపూరక చక్రం అనేటువంటిది ఆ చక్రం ఉంటుంది. ఆ నాభి నుంచి కూడా అనాహత చక్రాన్ని, ఇడా పింగళ నాడుల స్థానాన్ని సూచించేటటువంటి సన్నని రోమాల సుషుమ్నా నాడిని కూడా ఇవి చెప్తున్నాయన్నమాట. ఇడా పింగళ నాడుల నుంచి కూడా ఇంతటి శక్తివంతమైనటువంటి నామాలు అనమాట. ఇవి బాహ్యంలో ఆ నామాలకు అర్థరాన్ని ఇవి సాధకుడైనటువంటి వాడు తన యోగ నిష్టతో తెలుసుకునేటటువంటి నామాలు ఈ యొక్క నామాలయ్యా. ఇది బాహ్యంలో నువ్వు ఎంత అర్థం చేసుకుని బాహ్యంలోనూ అమృత తుల్యాలి, ఆంతరమునందు కూడా ఇంకా అమృత తుల్యాలు. ఇది వీటి గురించి తర్వాత వస్తాయి అన్నమాట. ఈ సహస్రార చక్రంకి వెళ్ళిన తర్వాత సుధా సారాభివర్షిణ్యే నమో నమః అనేటువంటి నామంతో ఈ సహస్రార చక్రానికి గురించి ఆ యొక్క నామాలన్నీ కూడా వరుస ఉంటాయి. కాబట్టి ఈ చక్రాల గురించి ఈ యొక్క విశేష అంతరార్థం లేకపోయినా సరే, మనం ఇప్పుడు చెప్పుకోకపోయినా సరే, నామంలో ఉన్నటువంటి నాభి ఏమిటి, ఆ స్థనములు ఏమిటి అంటే మణిపూర స్వాదిష్టాన యొక్క మూలాధార మణిపూర స్వాదిష్టాన చక్రాలకి ఈ మూడింటిని కూడా అడుగువైపు శీర్షం గల త్రిభుజాకారం విశుద్ధ జ్ఞాన సహస్రా చక్రాలు మూడింటిని కూడా ఓద్భభాగంగా శీర్షం కలిగినటువంటి త్రిభుజ పటంలో చూపించారన్నమాట. కాబట్టి అమ్మవారి యొక్క నాభి నుంచి ఉదయించినటువంటి చక్రములే ఈ యొక్క ఉదయించినటువంటి పళ్ళే స్థనములని చెప్తారనమాట. కాబట్టి ఈ చక్రాల గురించి తర్వాత అమ్మవారి వైభవలహరి తర్వాత వచ్చేటటువంటి నామాలంతా కూడా వరుసపెట్టి ఇంచుమించుగా ఒక 50 నామాలు ఈ చక్రాల గురించే ఉంటాయి. తర్వాత 35వ నామంలో లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ. ఇది కూడా 35వ నామం. 35వ నామం ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ 16 అక్షరాల నామంలో అమ్మవారికి నమస్కరిస్తూ లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ అని చెప్పారు. లక్ష అంటే కనబడుచున్న, రోమలతాధారత నూగారు అనేటువంటి తీగకు, ఆధారత అనుసరించిన, సమన్నమైన నడుము గలది, సమానమైనటువంటి నడుము గలది. లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమాయ నమో నమః. ఈ నామాన్ని విడివిడిగా అర్థం తెలుసుకున్నట్లయితే లక్ష అంటే లక్ష అంటే మనం బాహ్యంలో చెప్పబడేటువంటి డబ్బులు కాదనమాట, సంఖ్య కాదనమాట. లక్ష అంటే కనబడుచున్నటువంటి, రోమలత అంటే రోమములు అంటారు చూసారా, సన్నటి వెంట్రుకలు అనమాట. ఆ రోమములతో ఏర్పడినటువంటి ఒక తీగ, వెంట్రుకలతో ఏర్పడినటువంటి ఒక సన్న తీగ అనుకోండి. రోమలత, లత అంటే తీగ, రోమలత అంటే వెంట్రుకలతో ఏర్పడినటువంటి ఒక తీగ. లక్ష రోమలత ఆధారత అనుసరిస్తూ ఉన్నటువంటి సమున్యయ ఉద్ధరింపబడిన మధ్యమ నడుము కలిగినటువంటిది అన్నమాట. అమ్మవారి నడుముని ఇక్కడ ప్రస్తావన చేస్తూ అమ్మవారి నడుము ఎలా ఉందంటే ఈ నడుమంతటికి కూడా సన్నటి నడుము కలిగినటువంటిది అన్నమాట. అమ్మవారి నడుము ఎంతటి సన్న నడుము అంటే పైన స్తనములు ఉన్నాయి, కింద కటిభాగం ఉంది. ఈ కటిభాగానికి ఈ యొక్క స్తనములకి మధ్యలో ఒక సన్నటి నూగారు లాంటిది అనమాట. ఈ నాభి దగ్గర నుంచి కనుక మనం చూసినట్టు సన్నటి వెంట్రుకలతో ఒక సన్నటి నూగారు ఉంటుంది అనమాట. ఆ నూగారుని మనం పరిశీలించామనుకోండి, అమ్మవారికి అసలు నడుము ఉందా లేదా అనేటటువంటి ఆలోచన కలిగిందన్నమాట ఋషులందరికీ కూడా. లక్ష రోమలతాధారత, కానీ వీటన్నిటికి కూడా ఆధారం ఏదంటే సన్నటి నూగారు అనమాట. ఈ సన్నటి నూగారుతో ఆ నడుము నిలబడి ఉందయ్యా చెప్తారు. లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ, ఈ సన్నటి నూగారుతో ప్రకాశించేటటువంటి తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పారనమాట. ఏకైక తీగ అనమాట అమ్మవారి యొక్క నడుముకు సంబంధించినటువంటి. మరి ఇంతటి సన్నటి నడుము కలిగినటువంటి తల్లి కదా, మరి అంతటి సన్నటి కంటికి కనపడకుండా ఉంది తీగ. ఆ తీగ లత అంటే మరీ సన్నటి తీగ అనమాట. అంతటి సన్నటి తీగ ఉంటే అమ్మవారి నడుము ఎప్పుడు నేను విరిగిపోదండి. ఎందుకంటే పైన ఇన్ని రకాల అవయవాలు ఉన్నాయి. తల ఉంది, చేతులు ఉన్నాయి, స్తనములు ఉన్నాయి. మరి వీటన్నిటిని బరువుని మొయ్యాలంటే ఆ యొక్క నడుము కొద్దిగా బరువైనట్టు ఉండాలి కదా. అప్పుడు ఋషులందరూ ఏం చేశారంటే ఒక పెద్ద తాడు తెచ్చారనమాట. ఆ తాడుని తెచ్చి అమ్మవారి నడుము చుట్టూ కూడా 3 రకాలుగా 3 చుట్లు వేసి బిగించారనమాట. బిగిస్తే ఆ నడుము నిలబడిందయ్యా. కాబట్టి దీని కొనసాగింపుగానే
ఈ స్తనముల యొక్క బరువుకి ఆ నడుము పడిపోతుందని చెప్పి ఒక సన్నటి తాడుని తెచ్చి ఆ నడుము చుట్టూ చెప్పారన్నమాట. నడుము చుట్టూ కట్టారనమాట. లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ. కానీ ఈ సన్నటి నూగారం చూసారా, అది కంటికి కనపడకుండా ఉన్నటువంటి నూగారు అనమాట. పట్టి బట్టి పరీక్షిస్తే కానీ కనబడకుండా ఉందన్నమాట ఆ నూగారు. అది సృష్టికి కనబడినటువంటి సూక్ష్మ దృష్టి ఆధారం అన్నమాట. ఆకాశం నుంచి పంచభూతాలు సృష్టి దుర్గోచరము, దానికి వెనుక గల లక్షరోమ అనబడేటువంటివి సృష్టి స్థితికి ఆధారమైనటువంటి అమ్మవారి నడుము పైభాగం అంతా కూడా అదృశ్యము, దివ్యము, అమృతమయ లోకాలు తెలియజేస్తుందన్నమాట. నడుము కింద భాగం అంతా కూడా దుర్గోచరమైనటువంటి లోకాలకి తెలియజేస్తుందన్నమాట. అది సూక్ష్మ బుద్ధికి ఎందేటటువంటి లోకము తప్ప సూక్ష్మ దృష్టికే కనబడేటటువంటి దృష్టి తప్ప మన మాంసనేత్రానికి కనబడేటువంటి స్థితి కాదనమాట. అందుకే ఆ జగన్మాత అయినటువంటి నడుముని కూడా వర్ణిస్తారనమాట. లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ. తర్వాత నామంలో స్తనభార ధనన్మజ్జ పట్టబంధ వలిత్రయ. స్తనముల యొక్క భారముతో వంగిపోతున్నటువంటి భారానికి ఆ నడుము విరిగిపోకుండా ఒక 3 యొక్క చుట్లు చుట్టారనమాట. ఆ చుట్లే అమ్మవారి నడుము మీద పడినటువంటి మడతలయ్య అని చెప్పారనమాట. తర్వాత రత్న కింకిణి కారమ్య రశనా ధామభూషితాయ నమో నమః. అమ్మవారు నడుము చుట్టూ కూడా చిరు గంటలతో సన్నటి వడ్డానం ధరించిందనమాట. అమ్మవారి నడుము చుట్టూ రత్న కింకిణులు అంటే గంటలు చెప్పుడు ఉంటుంది చూసారా. రత్న కింకిణి కారమ్య రశనాధామ భూషితాయ నమో నమః. రత్నములచే చిరుగంటలచే రమ్యమైనటువంటి బంగారపు మొలతాడును అలంకరించుకున్నటువంటి జగన్మాత. ఎందుకంటే గతంలో ఏంటంటే ప్రతి ఒక్క పురుషుడికి కూడా మొలతాడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ అమ్మవారికి స్త్రీకి కూడా రత్న కింకునలు అనమాట. చిరుగంటలతో వడ్డానం అనుకోవచ్చు, కానీ వడ్డానికి ప్రతిరూపంగానే ఈ రత్న కింకునలతో ఉండబడే ఒక సన్నటి దారం కూడా కట్టేవారు అనమాట బంగారముతో. ఆ బంగారముతో ప్రకాశించేటటువంటి జగన్మాత అనమాట. రత్న కింకిణి కారమ్య రచన దామభూషితాయ నమో నమః. అంటే అమ్మవారి యొక్క నడుము వరకు కూడా అమ్మవారు నడుముకు ధరించినటువంటి రత్న కింకునులు చెప్పారు. చెప్పిన తర్వాత అరుణ కౌసం భవస్త్ర భాస్కర తటీ. అమ్మవారు ధరించినటువంటి చీర ఎటువంటిది అంటే ఎర్రటి ఎరుపు రంగు కలిగినటువంటిది అనమాట. ఆ ఎర్రటి ఎరుపే అమ్మవారి ప్రేమకి ప్రతిరూపం అయ్యా అని చెప్పారనమాట. అందుకే మనకి ఈ యొక్క విశేషించి ఇన్ని అవయవాలు చెప్పారనమాట. ఇన్ని అవయవాలు కూడా మనకి చూసారా, కొన్ని క్షేత్రాల ఒక్కొక్క అవయవము కూడా ఒక్కొక్క క్షేత్రానికి మహా విశేషమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటివి అన్నమాట. అందుకే అమ్మవారి నాభి స్థానం పడినటువంటి ప్రదేశమేమో మనకి కామాక్షి అమ్మవారి దేవస్థానము, కంచి కామాక్షి. అలాగే అమ్మవారి స్తనద్వయము పడినటువంటి ప్రదేశం ఏమిటంటే అది గయాక్షేత్రంలో సర్వమంగళా దేవత అనమాట. చాలామందికి అష్టాదశ పురాణాల యొక్క చరిత్ర తెలిసినటువంటిదే. విశేషించి ఇన్ని 18 శక్తిపీఠాలు రావడానికి గల కారణం ఏమిటయ్యా